ఇలాంటి నాయకత్వాలు ఉండటం నిజంగా ఆంధ్రప్రదేశ్ నిజంగా మనం చేసుకున్న దురదృష్టం అని అనుకోవాలి. ఆ పొగాకు రైతులు ఎంత బాధపడి పండిస్తే ఆ పంటను తీసుకొచ్చి కాలి కింద తొక్కుతూ అది ఎందుకు పనికి రాకుండా చేసిన పరిస్థితులు మనం గమనించాలి. పేరుకి పరామర్శ, బయటకు వస్తే మహిళల మీద విచక్షణారహితంగా రాళ్ళు రువ్వి దాడి చేసి అడ్డుపడిన పోలీసుల్ని సైతం లెక్క చేయకుండా దాడి చేశారంటే వీళ్ళ తాలూకా నైజాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను క్లియర్గా అందుకే ఒకసారి చూపిస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఆగాలి. ఇది తెనాలిలో ఒక గాంజా బ్యాచ్ రౌడీ షీటర్స్. వీళ్ళని పోలీసులు వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజుల్లోని గాంజా అన్నది రౌడీ షీటర్లు అన్న వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ఎంత హింసని ప్రేరేపిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. దాని మీదనే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గాంజా మీద ఉక్కుపాదం మోపాలి అని చెప్పి సపరేట్గా ఒక ఈగల్ అని చెప్పి మేము స్థాపించి దాని ద్వారా గాంజా కల్టివేషన్ని జీరో చేసి గాంజాని అరికట్టే పొజిషన్స్లో ఈరోజు మేము దఫదఫాలుగా మేము ముందుకెళ్తూ ఉంటే అలాంటి గాంజా తీసుకొని గాంజా బ్యాచ్ వాళ్ళని రౌడీ షీటర్లని పరామర్శకని పేర్లు చెప్పి వాళ్ళని చిన్నపిల్లలు అని చెప్పి గాంజా బ్యాచ్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు. ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే గాంజాలు తీసుకోండి, గాంజాలు తాగండి, రౌడీల్లా బయటకు తిరగండి, అమ్మాయిలు నేర్పించండి, ఆడబిడ్డలు నేర్పించండి అని చెప్పేసి మీరు చెప్తున్నారా? ఇదా మీరు ఇస్తున్న సందేశం? ఒక నాయకుడు అయ్యా అని మొన్నటి వరకు అనుకున్నాం, కానీ ఈరోజు నాయకుడు కాదు, కేవలం ఒక గొడ్డలి పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు చేస్తున్న అరాచకాలు కానీ నువ్వు ఇస్తున్న మెసేజెస్ కానీ ఎలా ఉన్నాయి అన్నది చాలా క్లియర్గా చూపించే బాధ్యత కూడా మేము తీసుకోవాలి. ఈరోజు ఒక్కసారి చూడండి. అది నెక్స్ట్ ఇంకొకటి ఎందుకంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఎవరైనా ఏదైనా మంచిగా ఏదైనా జరిగితే అక్కడ పరామర్శకి నిజంగా అన్యాయం జరిగితే పరామర్శకి వెళ్తారు. ఇక్కడ చూస్తే ఒక బెట్టింగ్లోని ఒక వ్యక్తి చనిపోయాడు. అది కూడా బెట్టింగ్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి వస్తాడని బెట్టింగ్ కాశారు, అది అవ్వలేదు. సో అప్పుల బాధ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని విగ్రహం ఆవిష్కరణకి వెళ్ళాడు. వెళ్తున్న సమయంలో సుమారుగా కొన్ని గంటల పాటు జరుగుతున్న అతని ప్రయాణంలో బల ప్రదర్శనలో అతని సొంత కారు కింద పడే ఒక దళిత బిడ్డ సింగయ్య అనే వ్యక్తి నలిగిపోతుంటే కనీసం ఇంగితం లేకుండా, కనీసం సోయి లేకుండా అటువంటి వ్యక్తిని కనీసం అయ్యో మన కారు కిందన కాదు, మన ఎదురుగా ఉన్న కారు కిందన ఎవరైనా పడిపోతే ఆగి ఏం జరిగిందని చూసే మానవత్వం కలిగిన మనుషులు మనం. అటువంటి తన సొంత కారు కిందే తన సొంత కార్యకర్తే నలిగిపోతున్నా కూడా కనీసం ఆపకుండా అతను చేస్తున్న పరిస్థితి చూడండి. తిరిగి ఆ వ్యక్తిని తుప్పల్లో పడేసి తనకు సంబంధం లేనట్టు వెళ్ళిపోతే పోలీసులు చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పటికే చనిపోయి నిర్ధారిస్తే మళ్ళా పైగా కుటుంబ సభ్యుల్ని తన ప్యాలెస్కి పిలిపించుకొని ప్రభుత్వం మీద బురద జల్లి పోలీసుల మీద బురద జల్లడానికి చేసిన ప్రయత్నం కూడా మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది అంటే ఈరోజు బయట అడుగు పడితేనే విధ్వంసాలని చెప్పడానికి నిజంగా ఇదొక ఎగ్జాంపుల్ కాదా? నిజంగా బయట అడుగు పడితేనే ఈరోజు ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ కదా? ఇటువంటి బల ప్రదర్శనలో ఎంతోమంది అమాయకమైన యువకుల్ని మద్యం సేవించేటట్టు చేయటం, వాళ్ళ చేతులకి రెచ్చగొట్టే ధోరణిలో ప్లకార్డులు ఇవ్వటం, రప్పమని చెప్పేసి వాళ్ళ చేత స్లోగన్లు ఇప్పించుకోవడం, సైలెన్సర్లు పీకేసి బళ్ళు మీద సౌండ్లు చేస్తూ వీధుల్లో తిరగటం, అంబులెన్సులకి కూడా దారి ఇవ్వకుండా వాళ్ళు అంటే ప్రాణాలతో చెలగాటవాడే పరిస్థితులు కూడా చేస్తున్న పరిస్థితిని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఈరోజు ఒక్కసారి నెక్స్ట్ ఇంకోటి చూడమ్మా. సరే, ఇక్కడ మీ అందరికీ తెలుసు ఒక రైతు కష్టం. ఒక రైతు సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే ఫలసాయానికి గిట్టుబాటు ధర రాకపోతే ఎంత ఇబ్బంది పడతాడో, ఆ పంట తన కళ్ళ ముందు నాశనం అయిపోతుంటేనే కూడా అంతే ఇబ్బంది పడతారు. అట్ ద సేమ్ టైం కంటనీరు పెడతాడు. నువ్వు మామిడి రైతుల్ని పరామర్శిస్తాను అని చెప్పి సేమ్ అదే బల ప్రదర్శనలతో అందరి చేత సీఎం అని అరుపులు అరిపించుకుంటూ రోడ్డు మీదకు వచ్చి ఈరోజు ఆఖరికి ఆ రైతును కూడా బెదిరించి సంవత్సరం పాటు పండించిన ఆ పంటని ట్రాక్టర్లో ఎత్తుకొచ్చి దొంగతనం చేసి
రోడ్ల మీద పోసి ఆ ట్రాక్టర్లతో తొక్కిస్తూ ఉంటే నిజంగా ఇక్కడ మీలో ఎవరైనా ఒక రైతున్నా, నేను మాట్లాడేటప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా రైతున్నా ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. నిజంగా ఒక చిన్న పువ్వు పూస్తేనే అది ఒడిలిపోతుంటే చాలా బాధపడతారు. అటువంటిది ఇంత పెద్ద ఎత్తున ఆ మామిడికాయల్ని రోడ్డు మీద పోసి ఆ ట్రాక్టర్తో తొక్కించి వీళ్ళాంటి మామిడి రైతులకి న్యాయం జరిగేది, వీళ్ళాంటి మామిడి రైతులకు న్యాయం చేసేది. మామిడి రైతులను ఆదుకున్న గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అయినప్పటికీ కావాలని వాళ్ళకి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి వాళ్ళ బల ప్రదర్శన చేయటానికి అని చెప్పి వీళ్ళ తాలూకా విధ్వంసం ఈ రకంగా చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాలండి. నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు రైతుల పేరిట బయటికి పరామర్శలు చేయాలంటే ఈరోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు ఇటువంటి వ్యక్తుల గురించి అండి ఈరోజు ఒకసారి నెక్స్ట్ చూపెట్టమ్మా, ఒకసారి వినండి. సుభాషిత ఒక ప్రజాప్రతినిధి, మహిళా ప్రజాప్రతినిధి, ఆవిడొక సిట్టింగ్ ఎమ్మెల్యేని నోటికి వచ్చినట్టు బూతులు తిడితే కేసులు పెట్టమా అండి? జైలుకి వెళ్ళరా? అటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వస్తారు. అటువంటి వ్యక్తిని ఏ మొహం పెట్టుకొని పరామర్శిస్తావు? నిజంగా అవతలాలు తిడితే నీకు చాలా బాగా ఉంది అనుకుంటే అది నువ్వు ఇంట్లో కూర్చొని పిలిపించి మాట్లాడుకోవడం, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నీ వరకే, నీ 4 గోడల వరకే సరిపోతుంది. కానీ బయటకు వచ్చి అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నావా? ఆ మాటల్ని నువ్వు సమర్థిస్తున్నావా? ఆ మహిళని కించపరిచే విధంగా మాట్లాడడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడడం, అదేవిధంగా అతను నీచంగా జుగ్సాగరంగా మాట్లాడడాన్ని సమర్థిస్తున్నట్టేనా దీని అర్థం? అటువంటి వ్యక్తులను కూడా పరామర్శించడానికి వెళ్ళి బల ప్రదర్శన చేసిన ఇటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడిని ఏమనాలో ప్రజల తగళ్ళకి విచక్షణకు వదిలేస్తున్నాను ఈరోజు. ఇక్కడ మీరు అతగాడు ఏం మాట్లాడాడో కూడా మీకు తెలుసు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నడి రోడ్డు మీద నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే మేము కేసులు పెట్టకుండా ఉండాలండి. మాట్లాడితే వాళ్ళు చేసే తప్పులన్నీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు మాట్లాడాల్సిన విచక్షణ లేని మాటలన్నీ మాట్లాడతారు, బూతులన్నీ తిడతారు, మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని రాజకీయ కక్షతో మమ్మల్ని అరెస్ట్ చేశారని మాట్లాడతారు. సిగ్గనిపించట్లేదా? నిజంగా మీకైనా ఒకసారి ఆలోచనకు చేసే జ్ఞానం ఉందా? మీ కుటుంబ సభ్యులైనా ఇటువంటి మాటలు సమర్థిస్తారా? అటువంటి వ్యక్తిని వెళ్ళి ఈరోజు పరామర్శించడానికి గొడ్డల పార్టీ అధ్యక్షుడు పోతాడు అంటే, ఒక నాయకుడు హోదాలో ఉన్నవాడు ఒక మాట చెప్పినా, ఒక పని చేసినా నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనుకుంటాం. కానీ ఈయన ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? ఒక పక్క ఆడబిడ్డల గురించి నీచంగా మాట్లాడే సమర్థిస్తాడు వెళ్ళి, ఒక బూతులు మాట్లాడే వాళ్ళని సమర్థించి వాళ్ళకి వెళ్ళి పరామర్శలు చేస్తాడు. అక్కడ కూడా ఎన్ని గంటలు పట్టిందో మీ అందరికీ తెలుసు. ఆ దారి పొడిని ఇక్కడ నుంచి తాడేపల్లి అతని ఇంటి దగ్గర నుంచి గుంటూరు వెళ్ళేదానికి ఎన్ని గంటలు పట్టిందో మీ అందరికీ తెలుసు. ఎంత బల ప్రదర్శన చేశాడో మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ చూడండి వాళ్ళ తాలూకా. ఆగండి అమ్మ. అతగాడు మాట్లాడి సమర్థిస్తున్నది ఎవరినో తెలుసా? సాక్షాత్తు కల్తీ మద్యం కేసులో నిందితుడు. ఒక కల్తీ మద్యం కేసులో నిందితుడిని పరామర్శించడానికి వెళ్ళి అటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని, పక్కన నుంచోబెట్టుకొని అతను ఏదో వీరుడు సూర్యుడు అన్నట్టు మాట్లాడటమే కాకుండా సేమ్ బల ప్రదర్శన. అతను బల ప్రదర్శన చేయటానికి ఏది అనర్హం కాదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అతను ఏదైనా అంటే ఒక నేరస్తుడిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అదే బల ప్రదర్శన చేస్తాడు. ఎక్కడికైనా ఎవరైనా చనిపోయినా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అదే బల ప్రదర్శన చేస్తాడు. అంటే ఇలాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళి అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి అటువంటి ప్లెకార్డులు పట్టుకునేటట్టుగా చేసిన ఇటువంటి ఒక నిజంగా చెప్పాలంటే ఒక గొడ్డలి పార్టీ అధ్యక్షుడిని ఏమనాలో ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. నెక్స్ట్ కమనమ్మా, ఆగండి. ఇక్కడ మీ అందరికీ చెప్పాలి, మొన్న రీసెంట్గా తెలుసు మీ అందరికీ కూడా, మొన్న సిదిరి అప్పలరాజు ఎక్స్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి ఒక యాక్సిడెంట్ చేసి దానయ్య అని ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. ఆ కొడుకుని రక్షించుకోవాలన్న తపనతో వేరే వ్యక్తిని అక్కడ పెట్టి పోలీసులను కూడా మభ్యపెట్టిన కారణంగా అతని మీద కేసు పెడితే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వీళ్ళు పరామర్శించరండి.
ఎవరైతే చంపారో, ఎవరి వల్ల అయితే యాక్సిడెంట్ జరిగిందో, ఎవరైతే కేసుని కొంచెం అంటే దాన్ని తప్పుడు దోవ పట్టించడానికి ప్రయత్నం చేశారో అతన్ని పరామర్శించాలనే నెపంతో బల ప్రదర్శన చేయటం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క ఆడబిడ్డే కాదండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక మహిళా ఎస్ఐ డ్యూటీలో ఉంది, తన పని తను చేసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు, చాలా మంచి పిల్ల. అటువంటి అమ్మాయి తన విధి నిర్వహణలో జస్ట్ ఒక్కసారి వచ్చి మీరు ఆగండి అని చెప్పిన పాపానికి ఏ రకంగా అమ్మాయిని చుట్టుముట్టి ఆ అమ్మాయి మీద అసభ్యకరంగా చేతులు వేసి ఒక మహిళా పోలీస్ అండి, ఒక మహిళా పోలీస్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, నేను ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నానంటే మీలాగే ఇక్కడ కూర్చున్న చాలామంది మహిళా జర్నలిస్టులు నాకు మెసేజ్ పెట్టారు, అక్క మహిళా ఎస్ఐ మీద ఎలా జరిగితే రేపు పొద్దున మీరందరూ ఉన్నారని మేము బయటకు వచ్చి జర్నలిజం చేసుకుంటున్నాం, మా పరిస్థితి ఏంటి రేపు పొద్దున మా ఒంటి మీద చేయి పడితే అని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే, ఎస్ ఒక్కసారి కనీసం తర్వాత వాళ్ళు ఎలాంటి కవరప్లు ఇచ్చుకున్నారో మీకు తెలుసు. ఆ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదని పక్కకి తీసుకెళ్ళే పద్ధతి అదా అండి? ఒక్కసారి పక్కకి తీసుకెళ్లే పద్ధతి అదా? ఇక్కడున్న ఎవరైనా సమర్థిస్తారా? టీవీల ముందు కూర్చొని చూస్తే ఎవరైనా సమర్థిస్తారా ఇటువంటి రాజకీయాల్ని, ఇటువంటి వ్యక్తులను సమర్థిస్తారా? కనీసం బయటకు వచ్చి కనీసం ఒక్క మాట అక్కడ ఆ అమ్మాయి గురించి కానీ అటువంటి చేయడం తప్పు అని కూడా చెయ్యలేని పొజిషన్లో గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఇలాంటివి ఎన్నో ఇష్యూస్ మేమందరం కూడా ఈరోజు మేము చూస్తుంటే నిన్నటికి నిన్న మీ అందరికీ తెలుసు, ఒక రోజున జోగి రమేష్ ని పరామర్శించే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ అరాచకం చూస్తుంటే, ఇంతకుముందు మీరు నిన్నటిది మీ అందరికీ తెలుసు, అక్కడ పొగాకు రైతుల్ని పరామర్శించాలి అని చెప్పేసి వెళ్ళారు. అంటే పొగాకు రైతుల్ని పరామర్శిస్తే డైరెక్ట్గా మార్కెట్ యార్డ్కి వెళ్తావు, అక్కడ రైతులతో కూర్చోబెడతావు, మాట్లాడతావు, నీ కష్టం ఏంటని అడుగుతావు, బయటకు వస్తావు. అంతేగాని నీ నాయకులు రోడ్ల మీద కూర్చొని మందు తాగుతా, పెద్ద పెద్ద బాటిల్తో రోడ్ల మీద మందు తాగుతారు. అక్కడ మందుల షాపులో ఫుల్గా మందులు తాగడం, బయటికి రావటం, రప్పారప్పం అని అరవటం, సీఎం అని అరవటం, బయటకు వచ్చి రోజు అంటే రోజు ఆ ఇడ్లీ పాత్ర లేకపోతే ఆ టిఫిన్ కూడా నడుపుతేనే కానీ పూట గడవని ఒక లేడీకి సంబంధించిన షాపుని ఏ రకంగా ధ్వంసం చేశారో ఆవిడే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎటువంటి సందేశాలు ఇద్దాం అనుకుంటున్నారు? కనీసం ఆవిడ గురించి ఎవరు కూడా ప్రస్తావించరు, మాట్లాడరు. ఇప్పుడు ఆవిడకి జరిగిన నష్టం, అందులోనే ఆవిడ కూడా వైఎస్ఆర్సీపీ సింపథైజర్ లేదా అన్నారు. చూడండి ఒకసారి, ఆవిడ బతుకెంత అండి పాపం. ఆవిడ ఏమాత్రం ఆవిడ పరిస్థితి చెప్పండి. ఏ రోజుకి ఆ రోజు ఆవిడ అమ్ముకుంటేనే ఆ రోజు ఆవిడ తినగలదు, ఆ కుటుంబం తినగలదు. విచక్షణ రహితంగా దాడి చేయటం ఒక ఎత్తు. చూడండి, దేవతామూర్తుల ఫోటోలు కూడా కాలుకేసి కొట్టి తొక్కడం. అంటే నేను ఒకటే అడుగుతున్నా, ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి సంఘటనలు నేను ఒకటి చూస్తూ ఉంటే ఎన్నో సంఘటనలు